కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ బీజేపీ పోరుబాటు పట్టనుంది. వచ్చే నెల 1 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనుంది. 6 అబద్దాలు 66 మోసాలు అంటూ బీజేపీ చార్జ్షీట్ పేరుతో పోస్టర్లు రిలీజ్ చేసింది. మారింది పాలకులే, పాలన కాదు అంటూ చార్జ్షీట్లో పేర్కొంది. నిరసనల్లో భాగంగా 6 గ్యారెంటీలు అందని వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది బీజేపీ. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ బీజేపీ పోరుబాటు పట్టనుంది. వచ్చే నెల 1 నుంచి 5 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనుంది. 6 అబద్దాలు 66 మోసాలు అంటూ బీజేపీ చార్జ్షీట్ పేరుతో పోస్టర్లు ఇప్పటికే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నళిని, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన పైన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఛార్జ్ షీట్ ని విడుదల చేయడం, ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం, ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీల అమలు విషయంలో అమలు చేయలేదని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 6 గ్యారెంటీలు అయినా బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నది. ఎల్లుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ విడుదల చేస్తారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకుంటూ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇప్పటికే పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బైక్ ర్యాలీలను నిర్వహించడం, అదేవిధంగా బాధితులతో సమావేశాలు ఏర్పాటు చేయడము, బాధితుల నుండి ఏదైతే ఫిర్యాదు పత్రాలు స్వీకరించడం లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించింది. అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక 2000 మందికి తగ్గకుండా సభను నిర్వహించాలి. ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలపైన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఈ మేరకు బీజేపీ ఇప్పటికే ఒక సమావేశాన్ని కూడా రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి బీజేపీ నేతలకు మార్గనిర్దేశం కూడా చేసినటువంటి నేపథ్యం. ఇక ప్రధానంగా ఛార్జ్షీట్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ గ్యారంటీల గారడి 6 అబద్దాలు 66 మోసాలతో బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేయనుంది. దీంట్లో మహాలక్ష్మి పథకం విషయంలో కానీ, రైతుకు భరోసా విషయంలో కానీ, గృహజ్యోతి, అదేవిధంగా సొంతిండ్లు, కానరాని యువ వికాసం, అందరి చేయుత, ఈ ఏవైతే 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది, ఈ 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం అమలు చేయలేదంటూ, మారింది పాలకులే, పాలన కాదు అంటూ బీజేపీ ఛార్జ్షీట్ ని విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి మార్పు రాలే, బతుకు మారలే అని చెప్పేసి ఛార్జ్షీట్ లో పేర్కొనబోతుంది. ఎల్లుండి ఛార్జ్షీట్ ని విడుదల చేస్తుంది. 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు బైక్ ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఏదైతే పార్టీ విడుదల చేసేటువంటి ఛార్జ్షీట్లు ఉన్నాయో ఈ ఛార్జ్షీట్లను ప్రజలకు పంచడము, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఏదైతే ఫిర్యాదులు ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఎవరికైతే రాలేదో వాటికి సంబంధించినటువంటి దరఖాస్తులు, ఫిర్యాదు పత్రాలు స్వీకరించడం, అదేవిధంగా ప్రభుత్వం మూలాన ఎవరైతే నష్టపోవడం జరిగింది, అది ఫార్మాసిటీ కావచ్చు, లేకపోతే ఇంకొక రకం కావచ్చు, ఎవరైతే నష్టపోయిన వారి నుండి ఫిర్యాదుల స్వీకరణ చేయాలని చేయనుంది. అంతేకాకుండా ఒక మిస్డ్ కాల్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు కొరకు ఒక ఫిర్యాదు నంబర్ ను కూడా బీజేపీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.